జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారము సూర్యగ్రహణం ఉందండి. ఏ నియమాలు పాటించాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. మనం ఏ నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కంకణాకార సూర్యగ్రహణము దక్షిణ అమెరికా, దక్షిణ ఆఫ్రికా, అంటార్క్టికా, హిందూ మహాసముద్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. మనకి అసలైన గ్రహణం ఎప్పుడుందంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మంగళవారము హోలీ పండుగ రోజున మార్చి 3వ తారీఖు కేతుగ్రస్త గస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణము సింహరాశి ముబ్బా నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహణము 3 గంటల 19 నిమిషాలకు స్పర్శకాలము, సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకి ప్రారంభమై 6 గంటల 46 నిమిషాలకి మోక్షకాలము. కావున పిల్లలు, వృద్ధులు, పెద్దలు, గర్భిణీ స్త్రీలందరూ కూడా ఉదయం 11 గంటలలోపు భోజనం చేయాలి. దేవాలయాలందరూ కూడా ఉదయం పూజ చేసి మూసివేయాలి. సాయంత్రం 6 గంటల 46 నిమిషాల తర్వాత నుండి యథావిధంగా మళ్ళీ స్నానం చేసి వండుకొని భోజనం చేయాలి. ఈ సింహరాశి మకా పుబ్బా నక్షత్రం వారు ఆ రోజు ఎట్టి పరిస్థితిలో కూడా గ్రహణం చూడకూడదు. మరుసటి రోజు ఉదయాన్నే మేము ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి జప దాన హోమాల కార్యక్రమాలు చేయించుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. దానాలు ఇచ్చేవారు కంచుపాత్రలో నెయ్యి, వెండి చంద్రబింబము, వెండి నాగపడిగ, ఉలవలు కేజింబావు, బియ్యము, వస్త్రము, దక్షిణ తాంబూలాలు సమర్పించి అనంతరం శాంతి హోమాది పూజా కార్యక్రమాలు చేసుకొని ఈ చంద్రగ్రహణ కీడు రాకుండా స్వామి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మన పేజీని ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.